ఏంది పిల్ల, మీ పిల్లగాడు క్రికెట్ అంటూ గట్లా పోతుంటే నువ్వు సప్పుడు సేయగ గట్లా కూర్చున్నావేందే? ఇందుకేనా సిటీకి వచ్చింది? ఏందో నీ సంగతి నాకేమీ సమజ్ కావట్లే. అమ్మ ఇప్పుడు చదువుతో పాటు గట్లా ఆడి పెద్ద ఆటగాడైతే ప్రభుత్వం వాళ్ళు పిలిచి మరీ మంచి ఉద్యోగం ఇస్తాన్రే. నీకు తెలియదా అనే తల్లిదండ్రులు. పిల్లోడు తన నిర్లక్ష్యంతో చెయ్యో కాలో పోగొట్టుకుంటే జరిగిన దానికి బాధపడే పిల్లోడు, దానికి వత్తాసు పలికే తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటాం ఈ సంఘంలో, ఈ సమాజంలో సహజంగా. అట్లా కాకుండా దానికి విరుద్ధంగా ఒక పిల్లవాడు ఆ యొక్క ఆ పిల్లవాడి దగ్గర తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మనం ఈ సంఘటనలు తెలుసుకుందాం. ధైర్యం వీడని పిల్లవాడు దానికి తోడై నిలిచిన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. అతనెవరో తెలుసా? అబ్లు రాజేష్ కుమార్. అతడు ప్రమాదంలో 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అంత మాత్రాన ధైర్యాన్ని వదలక కృత్రిమ కాళ్ళను పెట్టించుకొని పడుతూ లేస్తూ నడక నేర్చుకున్నాడు. అంతటితో ఆగక తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ఉద్దేశంతో మైకేల్ జాక్సన్ డ్యాన్స్ని వీడియోలు చూస్తూ చూస్తూ డ్యాన్స్ నేర్చుకున్నాడు. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కలిగింది. ఎన్నో కష్టాలకి ఓర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో డ్యాన్స్ నేర్చుకొని దానికి డ్యాన్సు తర్వాత కొరియోగ్రాఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ఇండియాస్ గ్యాట్ టాలెంట్ ద్వారా మంచి పేరు పొంది ఇంకా ప్రదర్శన ఇచ్చాడు. ఇలాగ తను మంచిగా అందరిలో పేరొందాడు. ఇంతటితో కాకుండా తనకొచ్చిన డ్యాన్స్ని మురికివాడలో ఉండే పిల్లలకి ఉచితంగా నేర్పడం మొదలుపెట్టాడు. ఇంతేనా, తనకు లక్ష్యమైనటువంటి తనకి ఇష్టమైనటువంటి సైక్లింగ్ కూడా నేర్చుకొని కృత్రిమ కాళ్ళతో 3 నిమిషాలలో కిలోమీటర్ దూరము సైక్లింగ్ పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు సాధించాడు. ఇది చూస్తే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ఎంతటి పెద్ద సమస్య అయినా ఎదుర్కోవచ్చు. ఇది నేటి యువత తెలుసుకోవాల్సిన పెద్ద విషయం. ధన్యవాదాలు.